హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మార్నింగ్ వ్యూ అండి, చాలా బాగుంది. నేను ఈరోజు ఎర్లీగా లేసాను కాబట్టి ఈ వ్యూ అయితే షూట్ చేయగలిగాను. ఎప్పుడూ అనుకుంటానండి, అక్కడ మీకు కనపడుతూనే ఉంటాయి, అక్కడ కాకులు ఉంటాయి అనమాట. అవి ఎగురుతున్నప్పుడు ఫోటో తీసుకుందాము, చాలా భలే బాగుంటుంది కదా ఆకాశంలోకి ఇలా వెళ్తున్నప్పుడు రెక్కలు పెట్టుకొని. అది ఎప్పుడు షూట్ చేద్దామన్నా కూడా కుదరదండి. నేను చాలాసేపు ఉండిపోయాను వాటి కోసం, అక్కడ ఉన్నాయని కుదరలేదు. ఇక్కడికి వచ్చేస్తే వెజ్ బిర్యానీ కోసము రైస్ అయితే కడిగి పెట్టేశాను. శనగపప్పు వచ్చేసి బొబ్బట్లు చేద్దామని ఉంచేసానండి. ఇక్కడైతే టీ పెట్టేశాను. నా డే అయితే ఇలా గడుస్తుందండి. మీరు ముందు ముందు చూస్తూ ఉండండి, మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి తప్పకుండా, బాగా నచ్చుతాయి మీకైతే. ఇక్కడ సింపుల్గా చేసుకునే టేస్టీ వెజ్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇక్కడ ముందైతే నేను క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా తీసుకున్నాను. అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకా పచ్చి బఠానీ అంటారు కదా, అది ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. చూసారు కదా, ఇక్కడ అంతా మంచిగా పొట్టంతా తీసేసుకొని కట్ చేసేసుకుంటాను ముక్కలైతే. వ్లాగ్స్ ఎలా ఉన్నాయండి? నచ్చుతున్నాయా మీకు? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికొకరికి ఏదో ఒక వీడియో యూజ్ ఉండొచ్చు కదా, అన్నీ యూజ్ ఉండకపోవచ్చు, ఏదో ఒక రెసిపీ కానీ ఏదైనా నచ్చి ఉండొచ్చు. అలా అందుకోసమే అంటున్నానండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, కట్ చేసేటే కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఎంతసేపటికి చూస్తున్నానండి, లెంత్ తక్కువ లెంత్లో పెడదాము వీడియో అని చూస్తున్నాను, కానీ కుదరట్లేదండి. ఈ రెసిపీస్ అన్నీ షూట్ చేసేసరికల్లా చాలా లెంత్ ఎక్కువైపోతుంది. ఇలా అయితే కట్ చేసేసుకున్నానండి, కూరగాయ ముక్కలు అనేసి ఇట్లా కట్ చేసుకున్నాను. చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. ఇక్కడైతే టీ కూడా అయిపోయింది, నేను బ్రష్ చేసుకొని వచ్చాను, టీ కూడా అయిపోయింది అనేసి టీ తాగేస్తున్నాను. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. పలానా రెసిపీ కావాలన్నా, ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్స్ గురించి కావాలన్నా కూడా మీరైతే కామెంట్ చేయొచ్చు. నేను దాని గురించి రివ్యూ కానీ ఏదైనా ఇవ్వగలుగుతానండి. ఇక్కడైతే దేవుడికైతే పూజ చేసుకుందామని చెప్పేసి నేనైతే పూజ చేసుకున్నది మొత్తం సామాన్లు అనేసి కడిగేసుకుంటున్నాను, దేవుడి సామాన్లు. పూజ ఎప్పుడైనా ఎర్లీగా చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందండి. కొంచెం టైం 9:30, 10 అయిందంటే అసలు చేయబుద్ధి కాదు. ఇక్కడ మా పాపకైతే మ్యాగీ చేయమని చెప్పింది, టిఫిన్ తింటా అని చెప్పింది మ్యాగీతో. ఇంకా సరే అనేసి, ఇంకా తను అడిగింది కదా, స్కూల్కి వెళ్తున్నారు కదా, ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదు. ఇంకా ఇంకా సరే అనేసి మ్యాగీ అయితే చేస్తున్నాను, సింపుల్గా చేసేస్తానండి ఇలా అయితే. ఇందులో కూడా వెజిటేబుల్స్ వేసి చేయొచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఎట్లాగో వెజ్ బిర్యానీ కాబట్టి ఇంకా నేను చేయలేదు. ఇక్కడైతే శనగపప్పు అయితే కుక్కర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడే పెట్టనండి, విజిల్ అయితే కొద్దిసేపు అయినంత పెడతాను, మీరు చూస్తూ ఉండండి. ఈ పప్పుకి నీళ్ళు చాలామంది ఎక్కువ పోసేసుకుంటారు, అలా కాకుండా పప్పు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మ్యాగీ కూడా సింపుల్గా అయిపోవచ్చింది. పిల్లలకి కొంచెం ఇట్లా నూడిల్స్ లాగా వస్తే ఇష్టపడుతూ ఉంటారు కదా డ్రైగా, అలానే సింపుల్గా చేసేయచ్చు. చూసారా, నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం లాస్ట్లో మసాలా పొడి వేస్తే చాలండి. ఇంకా నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. అందులో మ్యాగీ మసాలాలో కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది కదా, మా పాప ఒక్కతే తినేదని చెప్పేసి సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి. ఇంకా మసాలా వేసేసి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే వెజ్ బిర్యానీలోకి రైతా అయితే చేస్తున్నాను. ఇక్కడ కుకుంబర్ రైతా అనేది చేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సింపుల్గా చేసుకోవచ్చండి, దాంట్లో ఇంక అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి మనము ఇట్లా రైతాలాగా చేసి పెడితే ఇంకా మా పాప అయితే తిందు, మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్లోకి పెడదామని చెప్పేసి పెడుతున్నాను. కొంచెం అయితే పెరుగు తీసుకొని అందులో కుకుంబర్ అయితే వేసేసుకున్నాను. మీరు ఎప్పుడైనా వాటర్ అనేది నీళ్ళు వేసి కలిపేసుకుంటే కుకుంబర్ వేసినంత ఇంకా వాటరీగా అవుతుంది. అలా కాకుండా కుకుంబర్ వేస్తేనే మంచిగా క్రీమీలాగా వస్తుంది పెరుగు చట్నీ అనేది, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవడమే అండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే మా పాపకి బాక్స్లో స్నాక్ బాక్స్ ఉంటుంది కదా, దానికోసం అనేసి బ్రెడ్ జామ్ పెడదామనేసి ఇక పెట్టేస్తున్నానండి. ఇది ఇక్కడేనండి నా ఏలు కట్ అయిపోయింది, ఆ జామ్ కోసం అనేసి తీస్తుంటేనే నా ఏలు కట్ అయిపోయింది, చాలా పెయిన్ వచ్చేసింది నాకైతే. అసలు మస్తు
మస్తు ఏడుపొచ్చింది. అసలు ఎంత కట్ అయిందంటే ఏలు ఫింగర్ మామూలు కట్ అవ్వలేదు, లోపల దాకా కట్ అయిపోయింది. ఇంకా సర్లే అనేసి ఇంకా చెయ్యి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను పిల్లలకైతే. ఇంకొక పీస్ అయితే పట్టట్లేదు. ఇంకా సర్లే తను తినేస్తుంది కదా బ్రేక్ఫాస్ట్లో అని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను. ట్రై చేశాను పెడదామని, కొంచెం ఇష్టం కదా తింటుంది అనేసి ట్రై చేశాను, కానీ పట్టట్లేదు. పిల్లలు ఎవరో ఒకరు తింటూనే ఉంటారు కదా, అందుకోసమే మా హస్బెండ్ ఇక్కడ కార్న్ తీసుకొచ్చారు, పాలు కార్న్ తీసుకొచ్చి ఇక తీసుకో అని ఇస్తుంటే పక్కకు పెట్టు అని చెప్తున్నానండి. తనకి ఇష్టం అంట, తీసుకొచ్చుకుంది. సరే ఉడకబెట్టి తనకి ఇస్తే అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం అయిపోవాల్సి వచ్చిందండి, 8 అయిపోయింది అప్పటికే టైం అయితే. ఇక్కడ చూసారా, నేనైతే చిన్న పిల్లలు ఏరేస్తూ ఉంటారు ప్రతి ఒక్కదాన్ని, అలా కాకుండా నేను గ్రీన్ పులావ్ లాగా వస్తుందండి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను చూసారా 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని నేనైతే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా తప్పకుండా వేసుకోండి, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని యాలక్కాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవడమే అండి. అవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగితే సిమ్లో పెట్టి ఆకులో ఉన్న ఫ్లేవర్ అంతా మసాలా అంతా ఆయిల్కి వచ్చేస్తుంది. అప్పుడు దాని తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే అన్నీ వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవి ఒకసారి కలుపుకున్నాం కదండి, మగ్గాలి, మూత పెట్టి మగ్గించేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూన్స్తో, క్వాంటిటీ అనేది తక్కువే కదండి, ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అయిపోవచ్చిందండి, అయిపోయింది కూడా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత చేసేసుకోవాలి నేనైతే. ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కలిపేసుకుంటున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మనం చేసే క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. అందులో మా పాప కూడా తినాలి కాబట్టి నేను తక్కువ స్పైసెస్తో చేస్తున్నాను, అంతేగాని ఇంకా ఎక్కువ వేయట్లేదండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడట్లేదు, ఇంకా పచ్చిమిర్చి వేసాను కదా దాంతోనే కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు చూసారా, మనం మిక్సీ పట్టుకున్న అదే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడైతే పసుపు కూడా వేసుకున్నానండి, సాల్ట్ వేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం అయితే బిర్యానీ మసాలా వేసాను, క్వాంటిటీ చూసారా కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎక్కువ మసాలా ఉన్నా కూడా పిల్లలు తింటారు కదండి, బాగా ఎండలు కొట్టేస్తున్నాయి, మనకు కూడా మంచిది కాదు, పెద్దవాళ్ళకు కూడా కొంచెం తక్కువ తింటేనే మంచిది ఎట్లయినా. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయండి, హాఫ్ కుక్ అయిపోయాయి ఆల్రెడీ ఆయిల్లోనే. ఇప్పుడైతే నేను ఇంకా నేనైతే 1 గ్లాస్ దాకా తీసుకున్నాను, 1 గ్లాస్కి కొంచెం బియ్యం ఎక్కువ తీసుకున్నాను. 1కి 2 కదండి, సోనా మసూరి బియ్యం కాబట్టి 1కి 2 చొప్పున పోసుకుంటాను నేనైతే. ఇంకొకటి వేసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను, 2.5 వేసుకున్నాను వాటర్ అయితే. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి, కారం ఎలాగో సరిపోతుందండి, ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు లేకపోతే ఉప్పు వేసేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోతే రైస్లోకి ఉప్పు పట్టదు కదా, బాగోదు టేస్ట్ అయితే, అందుకోసమే ఉప్పు ఇక్కడే చెక్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఉప్పు తగ్గిందండి, అందుకని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. మస్ట్ ట్రై రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగా వచ్చిందండి రెసిపీ మాత్రం. అసలు మీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా పెట్టేయచ్చు, మార్నింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎలాంటి కర్రీ కూడా వండనవసరం లేదండి. చాలామంది పిల్లలు పెరుగు తినేవాళ్ళు ఉంటే పెరుగు పెట్టచ్చు, రైతా పెట్టచ్చు, లేకపోతే ఉట్టి రైస్ పెట్టినా కూడా చాలండి, చాలా మంచిది. చాలా వెజ్జెస్ ఉన్నాయి కదా దాంట్లో, ఇంకెక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా ఎసరు వచ్చేసింది అనేసి నేను బియ్యం కూడా వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించండి. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటే అన్నం అనేది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఎసరు అనేది తగ్గిపోయిందండి. నేను ఈ టైంలో చిన్న ఫ్లేమ్, అదే చిన్న స్టవ్ అంటారు కదా, చిన్న ఫ్లేమ్ వస్తుంది చూసారా, దానిపైన పెట్టుకుంటాను, సిమ్లో పెట్టుకుంటే మంచి దమ్ అయిపోతుంది.
ఇక్కడైతే నేను దిబ్బ రొట్టె వేద్దామని అనుకున్నానండి. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది ఇంకా. మా హస్బెండ్ టిఫిన్ కావాలని అడుగుతుంటే సరే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కోసేసుకున్నాను. పిండిలో వేసుకుంటున్నాను. ఒక కట్ట అవుతుందండి మంచిగా. చిన్నవి అయితే 2 అవుతాయి, పెద్దదైతే 1 అవుతుంది. చూసారు కదా ఇక్కడ మంచి దమ్ పెట్టేశాను. బిర్యానీ కూడా మంచిగా అయిపోయింది. కట్టేశాను స్టవ్ కూడా. ఇక్కడికి వచ్చేస్తే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ పిండిలో సాల్ట్ ఉంది, కొంచెం వేసుకున్నాను సరిపోలేదేమో అనేసి. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు పక్కన సౌండ్స్ వస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎంత వేరే టైంలో ఇద్దామన్నా ఏ టైంలో అయినా సరే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారండి, సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. కొంచెము ఏం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కట్ చేసి ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని పెనం కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇంకా పిండి ఒక్కటే పెద్ద అట్టులాగా వేసేద్దాం అనేసి అనిపించింది నాకు. ఇంకా సర్లే అని చెప్పేసి ఒక్కటే అట్టు వేసేసుకున్నాను. దీనిపైన ఆయిల్ వేసేసి మూత పెట్టుకోవాలండి. దిబ్బ రొట్టెకి ఎప్పుడైనా వేసినప్పుడు మూత పెట్టుకుంటే మంచి కుక్ అవుతుంది. అసలు చాలా బాగుందండి టేస్ట్ అయితే. పిండి కొంచెం పులిసిద్ది కదా, నెక్స్ట్ డేకి ఉప్పేసాను కదా. నేను అంతేనండి, కొంచెమే పిండి ఉన్నప్పుడు అంతా పిండిలో ఉప్పేసేసుకొని కలుపుకుంటాను. మనం దాంతో పునుగులు చేసినా టేస్టీగా ఉంటే, ఇట్లా దిబ్బ రొట్టెలు వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి అలాగా. అంటే ఎక్కువ పిండి ఉన్నప్పుడు వేసుకోని అవసరం లేదు. మనం తీసుకొని ఇడ్లీకి కావాల్సినంత తీసుకొని ఉప్పు వేసుకొని చేసుకుంటాం. అదే తక్కువ పట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి పునుగులో ఇట్లా దిబ్బ రొట్టెలో ఏదైనా అట్లు వేసుకునేటప్పుడు ఉప్పు అంతా పిండి కలుపుకుంటే మంచిగా పిండి కూడా మంచి పులిసి బాగుంటుంది. దిబ్బ రొట్టెకి ఎట్లయినా కొంచెం పులిసిన పిండితో వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా అట్టు ఎంత మంచిగా కాలిందో, భలే ఎర్రగా కాలిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. తింటున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తగులుతూ చాలా టేస్ట్ వచ్చింది అట్టుకైతే. ఇంకా ఎటువంటి చట్నీ అయితే చేయలేదండి. ఇంకా సరే అనేసి మామిడికాయ పచ్చడి ఉంటే దాంతో వేసుకొని తినేసారు మా హస్బెండ్ అయితే. ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నానండి. ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో. ఇప్పుడే పొడిలాడిందంటే తర్వాత ఇంకా పొడిలాడుతూ ఉంటుందండి. రైస్ కూడా మీరు వాటర్ అస్సలు తక్కువ చేయకండి. మంచిగా ఉడికితేనే బాగుంటుంది. పిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా మంచిగా అరుగుతుంది కదా. ఇది ఇంకా చల్లారితే ఇంకా పొడిగా వస్తుందండి. చూస్తున్నారు కదా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఏంటి ఇంత ఎండలో నడుస్తుంది అనుకుంటున్నారా? మా పాపనైతే స్కూల్లో దించి అక్కడ చిన్న టెంపుల్ ఉంటే దండం పెట్టుకొని వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని వాటర్ తాగుతున్నానండి. చూసారు కదా నా స్వెట్టింగ్ ఎలా ఉందో. ఎంత ఎండ కొడుతుందో అండి. 2 డేస్ నుంచి మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే నేను శనగపప్పు కూడా ఉడకబెట్టుకున్నాను. కొంచెం రిలాక్స్ అయ్యి బొబ్బట్ల కోసం అయితే శనగపప్పు నానబెట్టానని చెప్పాను కదా. ఒక 6 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ వస్తే సరిపోతుంది. పప్పు ఉడికినంత సేమ్ ఎంత అయితే పప్పు తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోండి. ఇంకా ఎక్కువ తక్కువ అస్సలు తీసుకోవద్దు. కరెక్ట్ స్వీట్నెస్ అనేది సరిపోతుంది. బెల్లం వేసుకొని స్టవ్ పైన పెట్టేయండి. ఇంకా మంచిగా కుక్ అవుతూనే ఉంటుంది. దగ్గర పడిపోవాలండి. చాలామంది మిక్సీ జార్లో వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇంతే చేస్తూ ఉంటాను. అది ఆల్రెడీ మెత్తగా అయిపోతుందండి. అక్కడక్కడ నాకు కొంచెం పలుకుగా, అసలు పలుకైతే ఉండదు. మనం తినేటప్పుడు కానీ మనం బొబ్బట్లు చేసేటప్పుడు కూడా చూడండి, మీరు తెలిసిపోతుంది. మనం ఇట్లా మిక్స్ చేస్తున్నప్పుడే అదంతా మంచిగా మెత్తగా అయిపోతుందండి ఆ పప్పు అనేది. నాకెందుకు అట్లా అంత మెత్తగా అసలు నచ్చదు. ఇలా చేసుకున్నా కూడా మనకి పల్చగా వస్తాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా దగ్గర పడిపోవాలండి. గట్టిగా అయిపోయిన తర్వాతనే స్టవ్ బంద్ చేయాలి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా నేను కొత్తగా చూపిస్తున్నానండి ప్రత్యేకంగా. చూడండి, ఎప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. చూసారా ఇలా అంటున్నప్పుడు జారుతుంది కదా పిండి, అప్పుడు కాదండి కట్టేసుకునేది. ఇంకా దగ్గర పడిపోవాలి. అసలు ఈ టైంలో కలుపుతూనే ఉండాలండి, అస్సలు ఆఫ్ చేయకూడదు. మనం ఆపేసాము అంటే కలపడం కింద అడుగంటిపోతుంది. అందుకని దగ్గరుండి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఇప్పుడు వేస్తున్నప్పుడు లైట్గా దగ్గర పడిపోయింది. ఇది చూసారా గంట నుంచి గట్టిగా పడుతుందండి. పిండి అనేది దగ్గరకు వచ్చేసింది. చూసారా
ఇప్పుడు చూడండి అసలు పడట్లేదు. ఇలాంటి స్టేజిలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. దీనికి పెద్ద ఏం లేదు. వంటలంటే చాలామంది భయపడుతూ ఉంటారు చేయడానికి కూడా. అలా కాకుండా సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చల్లారిందనేసి ఉండలు చేసేసానండి. ఎందుకు చూపించలేదంటే వీడియో తీస్తున్నప్పుడు హడావుడైపోతుంది. మా పాప వచ్చే టైం కూడా అయిపోయిందండి. నేనెళ్ళి డ్రాప్ చేసుకోవాలి. మా పాపనెళ్ళి తీసుకొచ్చేయాలి. అందుకోసమే ఈ పనంతా చేసేసుకొని రెడీగా ఉండొచ్చు కదా, తనతో కొంచెంసేపు స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా పనంతా చేసేసుకుంటున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడైతే పెనం అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను చపాతీ పిండి కలిపేసుకున్నాను. దీంట్లో ఏం లేదండి, మైదా పిండి తీసుకొని కొంచెం షుగర్ వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ షుగర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇది నిన్న ఏమైందంటే నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కూడా చెప్తాను మీకు. నిన్న వీడియోలో మీరు చూసుంటకపోతే చూడండి, షవర్మా చేశాను, చికెన్ షవర్మా. అందులో మైదా పిండి మిక్స్ చేశాను అనమాట. అందులో చెయ్యంగా కొంచెం అయితే పిండి మిగిలింది. సరే ఇంకా మేము చపాతీ అలాంటిది ఏం చేసుకోము మైదా పిండితో. సర్లే బొబ్బట్లు చేద్దాము, పాప కూడా తింటుంది కదా అన్నట్టుగా మా ఇంట్లో అందరికీ ఇష్టమే తినడానికి బొబ్బట్లు. సరే అనేసి అట్లా ఉంచేసి చేస్తున్నానండి. మీరు మైదా పిండిని కలుపుకోవాలన్నా కూడా మైదా పిండి, కొంచెం పంచదార, ఉప్పు వేసుకొని కలిపేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్న లడ్డూని అందులో పెట్టేసి నేను చూపించినట్టుగా చేసేసుకోండి. స్టఫింగ్ అసలు బయటికి రాదు. మనము చేస్తే బొబ్బట్టు షేప్ ఎట్లున్నా సరే అండి, నేను అట్లా అనట్లేదు, వచ్చే వాళ్ళకి వస్తుంది, ఒక్కొక్కటి రాదు. చేసిన దానికి మొత్తం మిక్స్ అవ్వాలండి. మనం లోపల పెట్టింది చపాతీ మొత్తం వచ్చేయాలి. మనం తినేటప్పుడు లోపల స్టఫింగే తగులుతూ ఉండాలి. అలా అని చపాతీ తగలకూడదు. లోపల ఉన్న స్టఫింగ్ అండ్ చపాతీ తగులుతుంటేనే బొబ్బట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. పల్చగా ఒత్తేసుకోండి. మీకు ఒకవేళ రాకపోతే మాత్రం అదేంటి కవర్ ఉంటుంది చూసారా, కవర్ మీద కూడా చేసుకోవచ్చు. నేను చూపించడానికి అంత టైం లేదనేసి చూపించలేదు. సిమ్లో పెట్టుకోండి పెనము. మనం చేసేటప్పటి నుంచే సిమ్లో పెట్టుకొని నెయ్యితో కాల్చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ డే కూడా చల్లారినతో మూత పెట్టేసుకోండి బాక్స్లో పెట్టేసి. నెక్స్ట్ డే కూడా అంత స్మూత్గా ఉంటాయండి తినేటప్పుడు. బయట ఇంకా కొనుక్కోని అవసరం లేదు. మనం ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మంచిగా ఇంట్లో చాలా చేసుకోవచ్చండి. అదే నేను చెప్పబోతున్నాను అంతే. ఇక్కడ నేను తినేది కూడా చూపిస్తానండి, ఎంత స్మూత్గా ఉన్నాయి ఏంటని కూడా తెలుస్తుంది. చూసారు కదా, ఒక వర్క్ చేసామంటే ఎన్ని గిన్నెలు వస్తాయండి. ఒక వంట చేద్దామంటే ఇన్ని గిన్నెలు వచ్చేసాయి. ఎండ చూడండి బీభత్సంగా కొట్టేసింది. మా పాపని తీసుకురావడానికి వెళ్ళాలి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి. తింటుంటే ఇట్లా కరిగిపోతూ ఉంటాయండి, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయండి. మీరు చెప్పాలి కానీ మీ మోటివేషన్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్తున్నాను కదా, అసలు మీరు ఇచ్చే బూస్టప్ ఇంకా డ్రాప్ అవుతున్నా చేయకూడదు అనుకున్నా కూడా చేయాలనిపిస్తూ ఉంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.